యేసుక్రీస్తు నామములో ఉదయంకాల సమయంలో శుభములు సమాధానం కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిస్తున్న వాగ్దానము 2 తిమోతి 1:12 ప్రకారము పౌలు భక్తుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఆమేన్. ఈ హేతు చేత నేను శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక నేను సిగ్గుపరచబడను అని సెలవిస్తున్నాడు. ఈ హేతు చేత అన్న మాట అక్కడ ఏంటంటే, నేను సువార్త కోసం పిలువబడ్డాను, నేను ఏర్పరచబడ్డాను. సో కాబట్టి ఆ సువార్త నిమిత్తం నాకు శ్రమలు వచ్చాయి. అయితే నేను నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగుదును గనక నేను సిగ్గుపరచబడను అంటున్నాను. సో ద థింగ్ ఈజ్, నువ్వు నమ్మిన నీ ప్రభు గురించి నువ్వు ఎరుగుంటే గనక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు సిగ్గుపరచబడు. ప్రభువైన యేసుక్రీస్తు ఉదయంకాల సమయంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, నిన్ను నేను సిగ్గుపరచను. అనారోగ్య స్థితిలో ఉన్నావా, ఆర్థికపరమైన బంధకాలు ఉన్నావా, శ్రమలో, కష్టంలో, అవమానంలో, నిందలతో, దాడులతో ఉన్నావా, ప్రభు అయిన యేసుక్రీస్తు నేను సిగ్గుపరచనని సెలవిస్తున్నాడు. నువ్వు నమ్మిన యేసుక్రీస్తుని ఎరుగుంటే గనక నువ్వు సిగ్గుపరచబడు. యేసుక్రీస్తు నామంలో ఫాదర్